సలాం లేకుం అందరికీ. ఈరోజు నేను చేయబోయే వంట ఎండి చేప, గోంగూర, పావు కిలో వంకాయలు తీసుకున్నానండి. ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. 50 గ్రాం చిన్న చేపలు తీసుకున్నానండి. దాంట్లోకి మసాలా టమాటా, ఎర్రగడ్డ, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించి తెల్లగడ్డలు వేస్తున్నానండి. ఇప్పుడు నూనె వేస్తున్నాను. మా ఛానల్ చూసిన వాళ్ళందరికీ లైక్ చేయండి. ఈ పల్లెటూరు వంట అండి. ఇది ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను. ఇంకోసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయవచ్చు. ఇది మా అమ్మ చేసే వంట, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన కూర ఇది. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకున్నామండి. కొంచెం మెంతులు కంపల్సరీగా వేస్తానండి నేను. ఏ కూరలైనా కానీ హెల్త్కి చాలా మంచిది. కొంచెం జీలకర్ర, ఈ కూర అయితే మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. అంత బాగుంటుంది. సంగట్లో అయినా కానీ దీంట్లో అయినా కానీ సూపర్గా ఉంటుంది. ఇది ఇంతకుముందు మా అమ్మమ్మ చేసేదంట. అప్పుడు గురించి మా అమ్మ చేసింది. మా అమ్మ చేతి వంట చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగా చేసి చేపల కూర అయినా కానీ ఎండి చేప పులుసు అయినా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి. దీంట్లో పచ్చిమిర్చి ఎక్కువగా వేయాలండి, ఎందుకంటే దీంట్లో రుచి అదే. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేగి మిర్చి, ఇప్పుడు దాకా ఇది మిక్సీ పెట్టుకున్నామండి మేము. మెత్తగా మిక్సీ పట్టుకొని బ్రౌన్ కలర్ లాగా మరీ మెత్తగా పడిపోయినాయండి. ఇప్పుడు ఎండి చేప వేస్తున్నానండి. దీంట్లోనే నూనెలోనే ఇది బాగా ఎగినిస్తేనంటే రుచిగా ఉంటుంది. చేపలు, ఎండి చేపలు అంటే చాలామంది ఇష్టంగా తింటారు కదండి. మా ఇంట్లో అయితే మా పిల్లకాయలు చాలా ఇష్టంగా తింటాం. కొంచెం సేపు వేగనియాలండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చింది కదా, బ్రౌన్ కలర్గా వస్తేనే చాలా బాగుంటుంది. రౌండ్ సేపు వంకాయలు వేద్దామండి. వంకాయలు ఇట్లాగే సన్నగా కలుపుకోండి. కొంతమంది ఏమంటే పొడుగ్గా కోసుకుంటారు, నేనైతే సన్నగా కోసుకున్నాను. ఈ 1/2 కిలో వంకాయలండి ఇది. మేము ఈ చేపల కూరలో కానీ ఏ వంకాయలైనా కానీ ఈ పచ్చిగా ఉంటే వంకాయలు మాత్రం వేయాలి. కొంతమంది ఏమంటే బ్లూగా ఉంటుందా, కలర్ మీద ఉంటుందా వంకాయలు, అది వేస్తారు. కానీ అంత రుచిగా ఉండదండి దీంట్లో వేస్తే. ఇంకా 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. అప్పుడు దాకా మూత పెట్టేస్తాం. ఇప్పుడైతే వంకాయలు మెత్తపడిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో కారం, పసుపు వేస్తున్నాం. ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్ వేసుకున్నామండి. కారం
ఒక్క 1 స్పూనే వేస్తున్నానండి. సాల్ట్ కొంచెమే వేస్తున్నానండి, మళ్ళీ ఎందుకంటే ఎక్కువైపోతే మళ్ళీ బాగుండదు. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందామండి. ఇంకా కొంచెం వాటర్ పడద్దండి, వేద్దాం. ఇప్పుడు ఉడుకు పెట్టుకున్న గోంగూర కచ్చపక్కగా వేస్తున్నానండి. ఇది సంగట్లైనా అండి సూపర్. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేస్తామండి. సరేండి, ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందాక వేసుకున్న మసాలా వేసుకుందాం. ఇందాక గ్రైండ్ చేసాను కదండి, ఇప్పుడు వేద్దాం. ఇట్లా రావాలండి. మేము దేంట్లో అయినా కానీ మెత్తగానే దీంట్లో మాత్రం వేసుకోవాలి. కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు, ఎందుకంటే నేను ఇప్పుడు గోంగూర వేస్తున్నాను కదండి, అది పుల్లంగానే ఉంటుంది, అందుకని నేను వేయలేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నానండి. పైకైతే నూనె వచ్చేసిందండి. ఇంకా కొంతసేపు అట్టా వదిలిపెట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలండి అయిపోయింది.